చెప్పండి బ్రదర్, ఇలా కవిత అరెస్ట్ పైన. నేడు ఇప్పుడు కవితక్క గారి అరెస్ట్ చూసింది, ఇది కేవలం బీజేపీ యొక్క దారుణ చర్య, కేవలం వారి యొక్క పొలిటికల్ మైలేజ్ కోసం మాత్రమే. ఇప్పుడు మొదట సంవత్సరంన్నర నుండి ఇప్పటిదాకా ఏం చెప్పారు, కవితక్క గారు కేవలం విట్నెస్ అంటే ఏంది, అందులో ఉన్నటువంటి బాధితురాలు కాదు, కేవలం దానికి సంబంధించిన విషయం తెలిసింది కాబట్టి. ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు ఈ ఎల్టికల్ రాగానే అక్యూజ్డ్ అయిందా అంటే, ఇప్పుడు రాజ్యాంగం పరంగా ఉన్నటువంటి సంస్థలు ఏంది, ఈసీ నుంచి ఇలాంటి సంస్థలను నువ్వు కాదాసు కేవలం నీ రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటావు అంటే కొంచెమైనా సిగ్గుండాల మోడీ. రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలను నువ్వు ఏం చేస్తా ఉన్నావు, కాలు రాస్తా ఉన్నావు, నీ సొంత పొలిటికల్ మైలేజ్ కోసం, నీ సొంత రాజకీయ వ్యవస్థ కోసం, మళ్ళీ నువ్వు అధికారం రావడం కోసం ఉపయోగించుకోవడం, కొంచెమైనా సిగ్గు తెచ్చుకోవాలి. దేశ ప్రజలు మొత్తం గమనిస్తూ ఉన్నారు నువ్వు చేసినటువంటి దౌర్భాగ్యాలు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ట్రాన్సిట్ వారెంట్ అనేది ఒకటి ఉంటుంది, పక్క రాష్ట్రంలో మన మీద కేసు అయినప్పుడు మనం అక్కడ ఉన్నటువంటి అధికారులు, సెంట్రల్ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారులు ఇక్కడికి వచ్చి మన దగ్గర ఉన్నటువంటి సంవత్సరం ఉన్నటువంటి కోర్టు యొక్క పర్మిషన్ తీసుకున్న తర్వాత మనం అరెస్ట్ చేసి అక్కడ వాళ్ళకి సంబంధించిన రాష్ట్రం తీసుకోవాలి. కనీసం ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఇంత దౌర్భాగ్యమా అంటే, కనీసం నువ్వు రాజ్యాంగబద్ధమైనటువంటి కోర్టును ధిక్కరిస్తా ఉన్నావు. సుప్రీంకోర్టే కదా మన దేశానికి మొత్తానికి ఎటువంటి కేసులు ఉన్నా కానీ ప్రధానంగా వాటిని పరీక్షించేదోలు కేంద్ర ప్రభుత్వం. అలాంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు మాట కూడా నువ్వు వినకుండా కేవలం నీ రాజకీయ లబ్ధి కోసం నువ్వు వచ్చినావు. ఇలా తెలంగాణ రాష్ట్రానికి రాగానే ఇలాంటి, ఇప్పుడు కేసీఆర్ గొప్ప నాయకుడు, ఆ గొప్ప నాయకుడు ఒక కీర్తి పరిస్థితులను నువ్వు తగ్గిస్తే కనుక నువ్వేదో ఇక్కడ మనకు ఓట్లు పడతాయి, రానున్న పార్లమెంట్ ఎలక్షన్ నాకు ఓట్లు పడతాయి, సీట్లకు వస్తాయి అనుకుంటే తప్ప అలాంటిది ఏం జరగదు. దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు ఒకటి అమాయకులు కాదు, తప్పకుండా నువ్వు చేసే అని గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేయాలి, దానికి సంబంధించినటువంటి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీలు ఏంటి, కాంగ్రెస్ ఇటు బీజేపీ, ఈ రెండు పార్టీల యొక్క ఉనికి పోతుంది తెలంగాణ రాష్ట్రంలో, వీటికి సంబంధించినటువంటి ఉనికి పోతుంది. కాబట్టి ఈ రెండు పార్టీలు వీళ్ళకి ఉనికిని కాపాడుకోవడం మాత్రమే ఇలాంటి చర్య చేస్తూ ఉన్నారు. ఇది తప్పు చర్య. తప్పకుండా కవితక్క గారు నిర్దోషిగా బయటకు వస్తుంది. తప్పకుండా మీరు విడుదల చేయని ఎడల తెలంగాణ రాష్ట్రం మొత్తం అగ్నిగుండంగా మారుతుంది. ఈ విద్యార్థి తరపున కూడా మేము అక్కగారి కోసం కొట్టాడతాం. తప్పకుండా మీరు ఏదైతే ఇటువంటి చర్యలు చేస్తూ ఉన్నారో ఇది అప్రజాస్వామికం. అవును కదా, ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలను తొక్కాలే, ప్రాంతీయ పార్టీలు అక్కడ గట్టిపడితే రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం దాకా అంటే దేశవ్యాప్తంగా వస్తుంది. కాబట్టి కేవలం ఈ ప్రాంతీయ పార్టీని తొక్కితే కనుక నేను అధికారానికి వస్తే నిన్ను కాపాడుకుంటే, నువ్వు అధికారానికి వస్తే నన్ను కాపాడుకుందాం, కానీ ఈ ప్రాంతీయ పార్టీని మన పైకి రానియొద్దు అని చెప్పేసి బడే బాయ్ చోటబాయ్. ఇదే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమంత్రి, అదే సభలోనే కూర్చుంటాడు, అదే మోడీ రాహుల్ గాంధీ తిడుతూ ఉంటాడు. మనకు అర్థం కావట్లేదా? అదే సభ మీద నరేంద్ర మోడీ గారు ఏమో ఇక్కడ ఈయన తిడుతూ ఉన్నాడు. అర్థం కదా, కేవలం వీళ్ళ యొక్క ఉనికి కాపాడడం కోసం మాత్రమే ప్రాంతీయ పార్టీలు తొక్కేటటువంటి చర్య ఇది. తస్మాత్ జాగ్రత్త మోడీ, తప్పకుండా నీ పైన ప్రజలు తిరగబడతారు, నువ్వు చేసినటువంటి అకృత్యాలన్నీ బయటపడతాయి. ఖబర్దార్ నరేంద్ర మోడీ. నేడు రాష్ట్రంలో నిన్న జరిగినటువంటి సంఘటన, కవిత గారి అరెస్టు పట్ల అసలు నిజంగా కవిత గారి పట్ల అంటే తప్పు చేశారా, లేకపోతే లిక్కర్ స్కామ్లో ఉన్నట్టు మీరు అనుకుంటున్నారా, ఎలా భావిస్తున్నారు? చూడండి, కవిత గారు తప్పు చేశారా లేదా అనేది సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ ఉన్నది. ఆ న్యాయ వ్యవస్థ అనేది తప్పకుండా నిర్దోషిగా బయటపడతాను మాకు పూర్తిగా నమ్మకం ఉన్నది. మాకే కాకుండా రాష్ట్ర ప్రజలందరికీ కూడా నమ్మకం ఉన్నది. కవితమ్మ గారు తప్పకుండా నిర్దోషిగా బయటపడతారు. అది ఎలాగో జరుగుతుంది కూడా. అయితే ఈ నేపథ్యంలో వీళ్ళు అంటే మిగతా పార్టీలు కావచ్చు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బలమైన ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ, అది తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీ. అంతేకాకుండా రాష్ట్రం సాధించిన తర్వాత కేసీఆర్ గారు వివిధ రకాలైనటువంటి పథకాలను ప్రవేశపెట్టి బలహీన బడుగు వర్గాల ప్రజలకు ఎంతో మేలు చేసే విధంగా వాళ్ళు కొత్త పథకాలను ప్రవేశపెట్టినారు. అది చూసి వేరే పార్టీలు ఓర్వలేక వాళ్ళ పథకాలను ఇతర రాష్ట్రాల్లో ప్రవేశపెట్టలేక ఎట్లయినా సరే ఈ ప్రాంతీయ పార్టీని తొక్కిపడేయాలి, మిగతా ఇక మళ్ళా ముందుకు ఎదగనీయకూడదు, ఏ ఎన్నికల్లోనూ కూడా ముందుకు రాణించకూడదు అన్న దురుద్దేశంతో ఈ బీఆర్ఎస్ పార్టీని ఒక ఇరుకున పెట్టాలనేసి ఈ జరుగుతున్న ఈ రాబోయే ఎన్నికల్లో ఉన్న తరుణంలోనే ఇలాంటి దారుణానికి వాళ్ళు పాల్పడినారు. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ మా తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ, అలాంటి పార్టీని తొక్కి పడేసినారనేది కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలందరూ కూడా వివిధ ఏదైతే పార్టీలు ఈ దారుణానికి ఒడిగట్టిందో తప్పకుండా వాళ్ళకు గుణపాఠం చెప్తారని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను.
ఒకే రోజు ఈ రెండు సంఘటనలు జరగడం, ఇటు మోదీ రావడము, అటు కవితను అరెస్ట్ చేయడము, అదేవిధంగా ఉన్న పలంగా వచ్చే ఫ్లైట్ల విషయంలో కావచ్చు, అన్ని ఏర్పాట్లు చేసుకొని ముందుగానే వచ్చినట్టు కొద్దిమంది రాజకీయవేత్తలు చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు దీనిపైన? చూస్తుంటే ఇది నిజంగానే ప్రీ ప్లాన్గా జరిగినట్టు అనిపిస్తున్నది. ఇదేదో ఈడీ తీసుకున్న నిర్ణయం ఒకటే కాదు, వాళ్ళు అంటే కేంద్ర ప్రభుత్వంతో కలిసి దీని ఒక ముందస్తు ప్రణాళికంగా దాన్ని రూపొందించి కవితను అరెస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా రాష్ట్ర ప్రజలు దీన్ని ఎండగట్టి సుప్రీంకోర్టులో కూడా ఈ కవితమ్మ గారు గెలిచి నిర్దోషిగా బయటపడతానని పూర్తిగా మాకు నమ్మకం ఉంది. సో ఇదే అంశం పైన రేపటి నాడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పిఆర్ఎస్ పార్టీకి నెగిటివ్ రోల్ వచ్చే అవకాశం ఉందంటారు, దెబ్బతీసే అవకాశం ఉందంటారు. అలా వీళ్ళు అనుకుంటున్నారు కానీ ప్రజల్లో మాత్రం అది ఏమాత్రం లేదు. తప్పకుండా ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తారు, ఎక్కువ మెజారిటీతో గెలిపిస్తారు, ఎక్కువ సీటు కూడా మేము గెలుస్తామని విశ్వసిస్తున్నాము.